హలో అండి. ఈరోజు 13th ఆగస్ట్ ఆఫ్టర్నూన్ సెషన్ జరిగిన మ్యాథ్స్ ఎస్డిటి మ్యాథ్స్ అండ్ సైన్స్ పేపర్ ఇప్పుడే రాసి వచ్చాను. నాకు గుర్తున్నంత వరకు ఉన్న క్వశ్చన్స్ని మీకు షేర్ చేస్తాను. ఎగ్జామ్ ప్యాటర్న్ మనకు అర్థమవుతుంది కాబట్టి. నేను ఇంగ్లీష్ మీడియంలో రాశాను. తెలుగు ఇంగ్లీష్ అందరికీ ఒకటే కాబట్టి యూజ్ అవుతుంది. సో ఈ వీడియోలో మనం తెలుగు క్వశ్చన్స్ ఏమొచ్చాయో చూస్తాం. ఫస్ట్ తెలుగులో సమాసం గురించి ఒక క్వశ్చన్ అడిగాడు. అంటే నాకు కరెక్ట్గా గుర్తులేదు. 3 పదాలు ఇచ్చి జతపరచండి అని చెప్పాడు. అందులో ఒకటి విశేషణ పూర్వపదం, ఇంకొకటి విశేషణ ఉత్తర పదం, విశేషణ ఉభయ పదానికి ఎగ్జాంపుల్స్ ఇచ్చి జతపరచమన్నాడు. ఒకటి మాత్రం నాకు గుర్తుంది, కవి శ్రేష్ఠుడు. ఇది విశేషణ పూర్వపదమా ఉత్తర పదమా ఉభయ పదమా జత చేయాలి. ఇలాంటివి ఇంకా 2 ఉన్నాయి. అది ఒక క్వశ్చన్. నెక్స్ట్ గణ విభజన ఇచ్చాడు. ఒక సింగిల్ సెంటెన్స్ ఇచ్చాడు, గణం విభజన చేసి అది మనం ఛందస్సు గుర్తించాలి, ఉత్పలమాల చింపకమాల. నెక్స్ట్ మూడోది అలంకారం ఇచ్చాడు. అలంకారము సెంటెన్స్ ఇచ్చి అది ఏ అలంకారానికి చెందింది అని ఇచ్చాడు. కరెక్ట్గా క్వశ్చన్ నాకు గుర్తులేదు. సూర్యుడిని నేత్రంతో పోల్చాడు. తూర్పున సూర్యుడు నేత్రం తెరవలేదు అలాగా ఏదో క్వశ్చన్ ఇచ్చాడు. సూర్యుడు నేత్రం అదైతే ఖచ్చితంగా గుర్తుంది. 4th వన్, ఇది ఏం అడిగాడు అంటే ఇది ప్రకృతి వికృతికి సంబంధించిన క్వశ్చన్. కానీ ప్రకృతి అనే పదానికే వికృతి ఏమవుతుందో చెప్పమన్నాడు. అర్థమైంది అనుకుంటాను. ప్రకృతి అనే పదానికే వికృతి ఏంటి అని అడిగాడు. ఆప్షన్స్లో పంక్తి, వికృతి, అలా ఇంకా 2 ఆప్షన్స్ ఇచ్చాడు. సో మనకు కన్ఫ్యూజింగ్ క్వశ్చన్ లాగా అనిపించింది కొంచెం. నెక్స్ట్ హరి అనే పదానికి నానార్థాలు చెప్పమన్నాడు. ఆప్షన్స్లో మనకు కోతి, సింహం, నీరు, శరీరం ఇచ్చాడు. దీంట్లో 2 కరెక్ట్ ఆన్సర్స్ ఉన్నాయి. కింద ఆప్షన్స్లో ABCD అలా ఇచ్చాడు. చిక్కం అనే పదానికి అర్థం చెప్పమన్నాడు. ఇది ఎలా వచ్చింది అంటే పశువులకు మనం తాళ్ళు కట్టేది, అలా ఆప్షన్స్లో అలా ఉందన్నమాట. ఆల్మోస్ట్ అన్ని సిమిలర్ ఉన్నాయి. పశువులకు కాళ్ళకు కట్టేదా, పశువులకు నోటికి కట్టేదా అలాగా ఉంది. కరెక్ట్గా గుర్తులేదు. నన్నయ్య రచనా శైలి ఎలాంటిది అని అడిగాడు. ఇది జిగిబిగిగా ఉంటుందా, సౌమ్యంగా ఉంటుందా, అలాగా ఏదో అడిగాడు. అక్షర రమ్యత అలాగా. నెక్స్ట్ పారిజాతాలు అనే వర్డ్ అయితే కనిపించింది నాకు. మరి ఇంకొక క్వశ్చన్ పారిజాతాలు ఎవరి రచన అన్నట్టుగా అడిగాడు. మరి పారిజాతాల నుంచి ఏ పాఠం వచ్చింది అన్నట్టుగా అడిగాడు. కానీ ఇది ఒకసారి చూసుకోండి. ఇదేమో నలుగురం అవుదాం అనే దాని నుంచి మనకు ఏ పాఠం వచ్చింది అనేది అడిగాడు. ఆప్షన్స్లో అక్షరమే కరెక్ట్ ఆన్సర్ అని నేను అనుకుంటున్నాను. నా చదువు పాఠం యొక్క కవి శ్రీపాద. ఊటకూళ్ళ లక్ష్మీకాంతమ్మ రాసిన ఏకాంకిక ఏది? రచనలు అడిగాడు. ఈ లక్ష్మీకాంతమ్మ గారి రచనలు అడిగాడు. నెక్స్ట్ గజల్ యొక్క లక్షణాలు ఏంటి అన్నది అడిగాడు. అంటే రాగం, చరణము రాగం ఒకేలా ఉంటుందా, పల్లవి రాగం ఒకేలా ఉంటుందా, అలాంటి ఆప్షన్స్ ఇచ్చాడు. 2 అపరిచిత పద్యం నుంచి 2 ప్రశ్నలు అడిగాడు. అపరిచిత గద్యం నుంచి 2 ప్రశ్నలు అడిగాడు. నెక్స్ట్ జాతీయాలు వచ్చాయి. జాతీయాలు 4 ఇచ్చి జాతీయాలు 4 ఇచ్చి ఏమడిగాడు అంటే వీటిలో కరెక్ట్ జాతీయాలు కరెక్ట్ అయినవి ఎన్ని అన్నట్టుగా అడిగాడు. నాకు తెలిసి అన్ని జాతీయాలే ఇచ్చినట్టుగా ఉన్నాడు. కుక్క కాటుకు చెప్పు దెబ్బ అలా ఇలాంటివే 4 ఇచ్చాడు. ఇందులో జాతీయాలు ఏంటివి? ఏబీనా, బీసీనా, ఏబిసిడీనా అలా ఇచ్చాడు. నెక్స్ట్ ఒక వాక్యం ఇచ్చి దానికి అనుమత్యర్థక వాక్యం చెప్పమన్నాడు. అంటే ఒక దయచేసి వెళ్ళండి అలాంటి క్వశ్చన్ ఇచ్చి అనుమత్యర్థకంలోకి మార్చమన్నాడు. నెక్స్ట్ ఇది రిపీటెడ్ క్వశ్చన్. నేను ముందు కూడా చూశాను, ప్రీవియస్ సెషన్లో కూడా వచ్చినట్టుంది. సేమ్ క్వశ్చన్. పొడుపు కథ ఇచ్చి శిలవృక్షం తలగొట్టిన, ఇది ఆల్రెడీ వచ్చింది. ఆన్సర్ ఆకు ఒక్క సున్నం. నెక్స్ట్ కౌశికుడు. నెక్స్ట్ క్వశ్చన్ కౌశికుడు కౌశికుని కుమారుడు, ఇది ఒక క్వశ్చన్ వచ్చింది. నెక్స్ట్ ఒకటేమో మళ్ళీ జతపరచండి ఇలాగా వచ్చింది. పాఠం ఇచ్చి జతపరచడం కాదు, జతలుగా ఇచ్చాడు. ఇందులో కరెక్ట్ది ఏది? ఒక పాఠం ఇచ్చి అందులోని పాత్ర ఇచ్చాడు, అది అందులోదా కాదా గుర్తించండి అని చెప్పాడు. ఇంకోటి ప్రత్యక్ష వాక్యం పరోక్ష వాక్యం ఇచ్చాడు. ప్రత్యక్ష వాక్యాన్ని పరోక్షంలోకి మార్చమన్నాడు. ఇంకా ఏమొచ్చింది అంటే కర్తరి వాక్యం కర్మణి వాక్యంలో కర్మణి వాక్యంలో కర్త ఏ విభక్తిలో ఉంటుంది అన్నట్టుగా ఒక క్వశ్చన్ ఇచ్చాడు. ఇంకొకటి ఏంటి అంటే ఇంతవరకు నాకు గుర్తున్న క్వశ్చన్స్ ఇవి. ఒకసారి టాపిక్స్ మరలా ఒకసారి క్లియర్గా చూసుకోండి. మేబీ నెక్స్ట్ సెషన్స్ వాళ్ళకి యూజ్ అవ్వచ్చు. థ్యాంక్ యూ.